పెద్దపాలేరు సాగరయ్య బండి దగ్గరికి వెళ్ళి సూర్య స్తంభానికి 3 సుట్లు ప్రదక్షిణ చేసి తేనెమా టెంకాయలు కొట్టి గోవిందాన్ని తెలుసుకుని వెళ్ళిన పని మరిసిపోయాడట సాగరయ్య. మరిసిపోయి కొత్త బండిని తోలుకుంటా వచ్చేస్తున్నారట. బళ్ళంత దూరం ఉంటే సాగరయ్య కలుసుకుంటే వెళ్ళిపోతున్నాడు. ద్వైస్తభం ఉంటేనే కదా ఇంట్లో, ద్వైస్తభం ఉంటే పొడుగు లేదు, ద్వైస్తభం లేదుగా తేలిక వెళ్ళిపోతున్నాడట. ఎలాగ నాయన? ఏ విధంగా నాయన? ఏడుకొండలవాడా వెంకటరమణ చూడు మిత్రమా, బండి వెనక బండి ఓటక్క బండి కట్టుకుని తిరుపతి కొండకి బళ్ళు వచ్చేసిన తర్వాత అమ్మాయి పేరు తీసుకొచ్చిన దొయిస్తాము. ఎవరి పేరు ఉందరా? సాగరయ్య బండులు అండి. సాగరిని పిలుచుకురమ్మనగా సాగరయ్య అయ్యా, సాగరయ్య అయ్యా, మరి అమ్మాయి పేరుని చేపించిన ముడుపులు ముక్కుబళ్ళు కూడా 90 అడుగుల పరిగెత్తిన దొయిస్తంభంతో సహా నీ బండిలో ఉండేది కదా. నీవు గాని ఆ ముడుపులు మొక్కుబళ్ళు ధరణిమెత్తించిన వల్ల తిరుపతి కొండలో మొక్కులు తీర్చుకుని మన రాజ్యం కదిలి వెళదామా. రామ రామ సాగరయ్య రామ రామ మన రాజ్యం కదిలి వెళదామా. అయ్యా ఓ సాగరయ్య అట్టి మాటాలే మరి పలికినారా. అలాంటి మాటలు పలికిన తర్వాత సాగరయ్య అయ్యా, మరి దయస్తంభాన్ని తీసి దయని మీద దింపమయ్యా. దయస్తంభం తీసిన నిజమే, కానీ ఇంటికాడు హాని వచ్చేసామయ్యా. దయస్తంభాన్ని ఇంటి వరకు మరిచిపోయి చేశాను. అవునయ్యా ఎందుకయ్యా ఇలా చేసినా. రామ రామ శివ రామ రామ సాగరయ్య ఓ సాగరయ్య రామ రామ శివ రామ రామ ఎప్పుడే వేలేశయ్యా. రామ రామ శివ రామ రామ సాగరయ్య ధ్వజస్తంభాన్ని ఇంటికాడ మర్చిపోయి వచ్చేసారు కదా. ఇప్పుడు ఈ అరణ్యంలో ఎక్కడి నుంచి ధ్వజస్తంభం తీసుకురావాలి సాగరయ్య అని చెప్పి కన్నీరు ముందు కాస్త ఉండగా ఆయన ఏం బాధ లేదు. బ్రాహ్మణ దగ్గరికి వెళ్ళి ఈ సంగతి చెప్తే తను చెప్తారని కదా. అయ్యా ఓ సాగరయ్య అయ్యా, ఏమైంది అయ్యా? ధ్వజస్తంభం ఇంటికాడ నాడి వచ్చేసామయ్యా. ఈ వృత్తాంతమైన తెలుదామని వెళ్తామయ్యా. ధ్వజస్తంభాన్ని ఇంటికాడ మర్చిపోయి వచ్చేసారు. దీనికి ఏదైనా కారణం ఉంటే తెలియాలి, అంతేనా కదా? అవునయ్యా, మీరేం బాధపడే పని లేదు. ఈ తిరుమల క్షేత్రంలో తూర్పు, దక్షిణ, ఉత్తర, పడమట 4 దిశలు తిరిగి బుడుపు పొలమోలే వృక్షములు కొట్టిన తర్వాత ముందు కాడికి ధ్వజస్తంభంగా తిరుమల క్షేత్రం నిలబెట్టండి. మీరు ఇళ్ళకి వెళ్ళిపోయి మరలా వచ్చి అయ్యొక్కబళ్ళగా మీరు కనుక తీర్చుకోమందా. తమ్ముళ్ళు మరి బ్రాహ్మణులు ఏమని చెప్పారా మీకు? ఉడుపు, తలము, వంకర, చిక్కల, ముందు నాటికి ధ్వజస్తంభంగా పరిమార్చమన్నారు. మరలా తర్వాత వచ్చి పరిమార్చమన్నారు. తర్వాత వచ్చి ధ్వజస్తంభాన్ని స్థాపించమన్నారు. అక్కడ అవును, మరి అరణ్యానికి కత్తులు బాగా నూరేసాం. బ్లడ్ రక్తం ఇంగ్లీష్ రక్తం మనకి
రక్తం వచ్చేసి పొద్దున మామూలు పొద్దున కత్తి కోసిన నిన్ను నన్ను పెయిమాకలే అయితే సాన్లు పట్టావుగా బాగా చెట్టు కొడతా కదా మామూలు పొద్దున కాదు. అయ్యా సాగరయ్య చెట్టును కొడదాము చెట్టును కొడతాము. యారా సందకాడ కత్తికి బాగానే సాలబట్టు బ్లడ్ అన్నావు నిద్ర అన్నావు చెట్టు నువ్వు పాడావు గురువు గారుగా చేశాను గురువు గారి గురువు గారు కథ పాడావు కదా నేను పాడతాను నీతో పాటు. నువ్వు ఆపేసినా నేను పాడతావు ఎందుకు అనుకున్నావు? నేను పాడతా ఉంటే నువ్వు మళ్ళీ పాడతావుగా రెండు కలిసిపోతాయి అని శృతిలో రంగరిద్దామని కలిసిపోతాయి అని రెండు. చూడు మిత్రమా తమ్ముడా మరి ఇక్కడ దాకా వచ్చా ఏమైందిరా తమ్ముడు? ఒరే తమ్ముడు ఒరే తమ్ముడు తూర్పు తిరిగావు, దక్షిణ తిరిగావు, ఉత్తరం తిరిగావు, పలమటా తిరిగావు. ఈ 4 దిశలు తిరిగిన ఉడుపు వంకర ఇంకర లేని వృక్షము ఎక్కడన్నా కనిపించిందారా? పక్కన ముందు నాటి అవును బ్రాహ్మణ తీసుకొస్తే ఇది కూడా చెట్టు ఏంటిదా చెట్టు చెట్టు కనపడింది కానీ మొగోళ్ళు వాళ్ళని కాకే నరుగుతారు. చెట్టు నరుగుతావు నువ్వు? నేను నరకలేను. నరుగుతావా? నరకలేవు. ఏంట్రా నీ కత్తి తుప్పట్టిపోయింది అక్కడ కిందగారు పడవు జాగ్రత్త. తమ్ముడు అయ్యా మొన్నగాగా మొన్న నీకు కొత్తగా తమ్ముడు ఆడు పడిపోయాడు అనుకో ఏళ్ళు పట్టుకుని కొరుకుతావా? కొరుకుతావంటే చివరిగా ప్రాణం ఉండేది ఏళ్ళలో ఉండేది అంట మనిషి. ఇది పాండవులు ఉన్నట్టు పాండవ అర్జున యుద్ధంలో ప్రేమిల అర్జున పాండవులు ఉండిద్దంట. అవును అందుకని కొరికా లేకపోతే ఆడింటికి వెళ్ళి ఆడి పిల్లలకి ఆడు మోగోడు కాబట్టి సరిపోయింది. మంచోడైతే నిన్ను కొరికాడు. అసలు కొరకాల్సిన కారణం ఏంట్రా? బుడుపు కలము వంకర ఇంకర ఈ 4 దిశలు తిరిగి ఈ వృక్షాలు లేవు. అవును ఆ నరకం పడిపోయాడు. అవును నరకలేక పడిపోయాడంటే నరకలేక పడిపోయాడు అంతేనంట. అయితే నేనేదో నరికేవాడిని. నువ్వు నరకరా? నరికేనా? నువ్వు నరికేసి పడాలి. యాద పడాలా? అవును ఇది వృక్షం చెట్టు కొమ్మ కాదు. అయినా వృక్షాన్ని నువ్వు బాగా పరిశీలించావా? బాగా వృక్షం ఎలా ఉందో చూసావా? ఎలా ఉందో చూడయ్య తప్పేరగలదు రామ 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 చూడయ్య చూడయ్య చూడు మిత్రమా,
ఆ వృక్షం ఎలా ఉందో చూసావా? ఎలా ఉంది నాయన? ఏడు తప్పేరు వాని ఏపమాడు చిగురు చిన్న చిగురు కొంత రేణికపోతా కాయ మామిడికాయ అది చూస్తే పేరు లేని పెద్దమాడు. ఏడిది పేరు లేని పెద్దమాడ, పేరు లేని పెద్ద మోన, పేరు లేని పెద్ద మాన, పేరు లేని పెద్ద మాన, ఒరే తమ్ముడు పేరు లేనంతవా? ఇదిగో మనం కోడూరు నుంచి ఇట్లా మొత్తం కదా, మనమే కదా బండి మీద వస్తుంటే కాలంపడ గుడికెళ్ళం కాలంపడ పేరుకుంటే పేరుకుంటాయి అందరు వృక్షాలే పెద్ద అబ్బో దాన్ని తీసి నేల మీద వేసి అంటది. ఏం వృక్షం అది? ఒరే అంటే ఏంటో తెలుసా నీకు? ఏంటదిరా? గురపటే కాకు. ఏం చేయమంటారా? దాని మొదలు ఎక్కడ ఉందిరా? నేల మీద ఉంది. నేల మీద నీటిలో నువ్వేమన్నా మరి? నేల మొదల చెట్టు. నేల మొదల చెట్ట ఈ చెట్టుకి నేల మీదే ఉంటాయి అన్నావుగా, దీని మొదలు ఎక్కడ ఉంది? అది కాదు, వృక్షం పేరే నేల మొదల చెట్టు. వృక్షం పేరు నేల మొదల చెట్ట అలా చెప్పాలి. అన్ని చెట్లు ఒక చెట్టు కూడా నేల మీద ఉందో అనకూడదు. నీదే కరెక్ట్ లేరా? అది వృక్షం నేల మీద ఉంది. చూడండి అలాంటి వృక్షాన్ని కూడా సామంతులు వెళ్ళి గొట్టలు తీసుకెళ్లి అవనమును తెలుసుకుని శ్రీనివాసులు 3 నామాలు తెలిసి గొట్టలెత్తి దెబ్బేసినారే రామ రామ శివ రామ రామ దెబ్బకి రక్తం వచ్చిందా రామ రామ శివ రామ గొట్టలెత్తి 2 వేసేసినారు రామ రామ శివ రామ రామ 2 వేతకి సీమి కారిందా రామ రామ శివ రామ రామ గొట్టలెత్తి 3 వేసేసినారే రామ రామ శివ రామ రామ 2 వేతకి పుష్ప కారిందా రామ రామ శివ రామ రామ గొట్టలెత్తి 2 వేసేసినారు రామ రామ శివ రామ రామ 2 వేతకి దుఃఖం వచ్చిందా చూడు మిత్రమా, గొడ్డలెత్తి తొలివేత ఎప్పుడైతే వేశాడో తొలివేతకి రక్తం వచ్చింది, 2వ వేతకి సీమి గారింది, 3వ వేత కుంకుమ గారింది, 4వ వేతకి పసుపు గారింది, పసుపు గారింది. చేతపడి చెట్టు ఇదా? చేతపడి చెట్టు అంటే మొన్నొచ్చిన 77 తుఫాన్లు ఈ చుట్లు ఎవడు ఇరుక్కుంటాడు అటు నరికేశాడు. ఈ వార్త తీసుకెళ్ళి శివరామరాజు మదరాయ్ అంత భయవేసినోడి చెట్లు కొడతా అరణ్యానికి ఎందుకు వచ్చాను? వచ్చానంటే మరి మా ఆవిడ అందే ఏమండి మా ఆవిడ కాదు మీ ఆవిడే చెప్పు. నా తాలి బొట్టు నా నష్టల కుంకుమ అన్ని ఒకటేనయ్యా. అన్ని భార్య అవన్నీ ఒకటేనా? నా భార్యను ముద్దుగా పిలుచుకుంటా అవన్నీ ఒకటి నువ్వు తెలవదా? చెప్పాలా? బూతులు నా మీద అర్థమవుతుందయ్యా. మరి అంతగా ఉంటది. మీ ఆవిడ మీ ఆవిడ ఏమంది? మా ఆవిడ అంది ఏమండి అరణ్యానికి వెళ్తున్నారు కదా చెట్టు నరకడానికి. చెట్టు వాళ్ళు నరుక్కుంటారు, మీరు దూరంగా ఉండండి, కానీ మాటలు మాత్రం పెద్ద మగవాళ్ళని మాట్లాడండి. ఎందుకంటరా? మరి ధైర్యంగా ఉండాలని తెలవాలి అందరికీ. అంటే ఇప్పుడు ధైర్యం తెలుసు మా ఆవిడని తిరుగునని తెలుసు, కానీ ధైర్యంగా మాట్లాడండి. జరిగేటప్పుడు దూరం పడమంది. ఇప్పుడు ఈ సీవి రాస్తారు చూద్దామే నువ్వు, అందుకని దూరం వెళ్ళింది. అసలు